హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భాస్కర్ డిజిటల్ బ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళతోనైతే ఫ్యామిలీతోనైతే ఒక చిన్న ట్రిప్పు. సో ఇక్కడ మంజీరా నదికి అయితే నీళ్ళు చూడడానికి అయితే అక్కడ టైం పాస్ చేయడానికి అయితే వెళ్దామంటే ఇక మేమైతే ఇంటి స్టార్ట్ అయ్యాం. చూడండి, మా వాళ్ళు అయితే ముగ్గురు ఒక బండి మీద ఉన్నారు. ఇక మా అక్క బావాళ్ళు వీళ్ళు ముగ్గురు ఒక బండి మీద, ఇక నేను మా అన్న కొడుకు మా చిన్న పాప మా వైఫ్ అయితే ఒక బండి మీద ఉన్నాం. ఇంటి నుంచి స్టార్ట్ అయినా చూడరి. ఇంటి స్టార్ట్ అయ్యి ఇక్కడ కిరాణా షాప్లో అయితే స్ప్రైట్ స్నాక్స్ అవి అయితే తీసుకుంటున్నాం చూడరి. ఇక స్ప్రైట్ తీసుకున్నాం. ఇక స్నాక్స్ అయితే అన్ని రకాలే అన్ని 2-3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఇక చూడరి, ఇదైతే మా బ్రిడ్జ్ వరకు నడిచేటప్పుడు కింద నుంచి అయితే వెళ్ళడానికి అయితే ఈ కొత్త రోడ్ అయితే వేసారు. ఇక మొత్తానికైతే వేటికైతే చేరుకున్నాం చూడరి. మా పాప అయితే హాయ్ చెప్తుంది. చూడరి, మొత్తానికైతే చూడరి ఏటికైతే వచ్చినా చూడరి. ఇది పాత బ్రిడ్జ్, దాని పక్కన ఉన్నది అయితే కొత్త బ్రిడ్జ్. ఇది ఫస్ట్ అయితే సింగిల్ వేది, ఇప్పుడు అక్కడ సైడ్ ఉన్నది అయితే 2 వేది సపరేట్గా అయితే కట్టారు చూడరి. సో చూడరి, ఇసుకలు అయితే మా పాప అయితే వచ్చినా కానీ ఖుషి అవుతుంది చూడరి. ఇక చూడండి, ఇక్కడికి రాగానే మా పాప అయితే ఆడుకోవడం చూసి ఇక మా వాళ్ళు అయితే ఇక చిన్నప్పుడు అయితే మొత్తం మేము ఇట్లా ఆడుకుంటాం అని చెప్పేసి అయితే ఇక వచ్చిరాగానే అందరూ అయితే చలమ అయితే తీస్తున్నారు. పక్క నీళ్ళ పక్కన అయితే సన్న ముసుగు అవుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఇక చలమని అయితే తీస్తున్నారు. ఇక చిన్నప్పుడు అయితే మనం ఫుల్గా ఆడుకునేది ఇట్లా. ఇప్పుడు అప్పుడప్పుడు అయితే ఇట్లా ఫ్యామిలీ మా చిన్న పాప అయితే సంతోషం అయితే పడతలేదు. ఇక నీళ్ళలో ఇంటికాడ ఆడితే మాత్రం ఆడనిచ్చేవాళ్ళం కాదు. ఇక్కడైతే ఇక ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది దానికి. ఇక డైరెక్ట్ నీళ్ళలో అయితే దిగింది. ఇక మా వాళ్ళు అయితే ఇక స్విమ్మింగ్ అయితే చేద్దామంటే ఇక మా అక్క కొడుకుని మా అన్న కొడుకుని అయితే తీసుకొని అయితే ఇక నీళ్ళకైతే వెళ్ళిన చూడరి. ఇక వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా పారే నీళ్ళు ఇవి. ఇక్కడైతే లోతు నీళ్ళు అయితే ఎక్కువ ఏమి ఉండవు, నడుము వరకే ఉంటాయి. సో ఇక్కడ సేఫ్ ప్లేస్లోకి అయితే తీసుకొచ్చినాం. ఇక పక్కకైతే ఇక్కడ నీళ్ళు అయితే వాడుతుందని చెప్పేసి ఇక ఇక్కడ వేరే సైడ్ అయితే వచ్చిన చూడరు. ఇక మా వాళ్ళని తీసుకొని వచ్చిన, ఇక మా పాపని తీసుకొని వచ్చిన. ఇక హుషారుగా ఉన్నది. ఇక చూడరు, ఇక పాపని అయితే తీసుకుని నీళ్ళకి పోయినా మంచిగా గట్టిగా అయితే పట్టుకొని మస్తు అయితే ఆడుకున్నది. ఇప్పటి వరకు అయితే నీళ్ళల్లో ఎట్టయితే ఆడనేలేదు, ఎట్టి తీసుకురాలేదు. ఫస్ట్ సారి బయటకైతే వచ్చినాం. ఇక నీళ్ళలో అయితే మొత్తం ఫుల్ ఆడుతుంది చూడరు. దాని సంతోషానికి అయితే అడ్డు లేవన్నట్టు ఫుల్ ఖుషి అవుతున్నా చూడరు. మా పెద్ద పాప అనేది తెలియదు, పెద్ద పాప కూడా మస్తు ఆడుకునేది. పాప అయితే స్కూల్కి పోయింది. చిన్న పాపని తీసుకొని అయితే వచ్చినాం. చూడరు, నీళ్ళలో అస్సలు భయం పడకుండా వచ్చింది చూడరు. ఇక చిన్నపిల్లలకు కూడా మనం కూడా ఏంటంటే ఈత అది నేర్పిస్తే మంచిదే, వాళ్ళకి కూడా సేఫ్ అవుతుంటారు. స్విమ్మింగ్ అయితే తప్పనిసరి నేర్పించారు. నీళ్ళు అయితే ఇక్కడైతే ఎక్కువ ఏం లోతు అయితే ఏమి ఉండవు, కాకపోతే ఇసుక నీళ్ళు వాడడం జర మంచిగా ఉంటుంది. ఇక మామూలుగా తీసుకొని వచ్చిన. ఇక ఫస్ట్ అయితే ఎవరు దిగమన్నారు, తర్వాతకి ఇక మేము దిగినామని చెప్పేసి ఇక మొత్తం అందరూ అయితే మస్తు వచ్చి ఇక మస్తు నీళ్ళు అయితే మస్తు ఆడుకుంటారు చూడరు. ఇక మా వాళ్ళు అయితే మస్తు ఆడుతారు చూడరు. నీళ్ళలో మొత్తం కూర్చున్నారు. ఇక్కడ రంగు రాళ్ళు అవి ఉన్నాయి చూడరు. చిన్న పాప చూడరు, చిన్న పాప మస్తు హ్యాపీగా దొంకుతుంది చూడరు. చూడరు పాప మొత్తం ఎట్లా ఖుషి అవుతుంది చూడరు. ఇక ఫ్యామిలీతో అయితే అప్పుడప్పుడు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే భాస్కర్ డిజిటల్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో తప్పక కామెంట్ అయితే చేయరు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే వస్తా. చూడండి, ఇక లాస్ట్కి అయితే ఇక థమ్స్ అప్ స్ప్రైట్ అయితే తాగి ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరినాం. ఫ్రెండ్స్ వీడియో కోసం ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పక చేయండి. ఉంటా మరి, బాయ్.